గ్రామాల తిరగలేక ముఖం చూపెట్టుకోలేకపోతున్నారు ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనుల వల్ల. ఈరోజు ప్రజలు అంటే పూర్తిగా సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రి గారి పైన విశ్వాసం లేదంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేయొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన పూర్తిగా విశ్వాసం లేదు ఈరోజు ఎవరికి కూడా. ఈరోజు ఘోరంగా అత్యంత విఫలమైనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో. మరి వారు ఎంతో గొప్పగా ప్రారంభించినటువంటి కార్యక్రమం మరి 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని ప్రారంభం చేసినారు. 99 రోజులను ప్రారంభిస్తే 9 రోజులకే బోర్ల పక్కన పడ్డారు. 99 రోజుల ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే 9 రోజులకే పడకేసింది. ఈ యొక్క కార్యక్రమానికి అట్టహాసంగా ఎంతో ఆర్భాటంగా ప్రారంభం చేసినటువంటి కార్యక్రమానికి నిధులు లేవు, విధులు లేవు. ఈ యొక్క 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఒక విధి విధానాలంటూ లేవు. ఈరోజు దీనికి ఒక రూపాయి లేదు. కాబట్టి 9 రోజుల్లోనే ఘోరంగా మరి విఫలమైపోయి ఈరోజు మరి పరిస్థితి ఏర్పడ్డదంటే ఇదే పని. ఇది మొదటి కార్యక్రమం కాదు. 2.5 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం తీసుకున్నా మరి అట్టర్ ఫ్లాప్గా ఘోరంగా విఫలమవుతూ వస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారి శాసనసభ్యులకే ముఖ్యమంత్రి గారి పైన నమ్మకం లేకుండా పోతా ఉన్నది. ఇప్పుడు 99 రోజుల యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఎట్లుందంటే అది గాలిలో మేడలు కట్టినట్టున్నది. అది ఎట్లుందంటే బెల్లం లేని భక్ష్యాలు తయారు చేసినట్టు ఉన్నది. కాబట్టే ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా గ్రామాల పోలేని పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఏదో తూతూ మంత్రంగా నామమాత్రం చేస్తున్నామా అంటే చేసినట్టు బ్యానర్ పెట్టుకొని అక్కడ ఫోటోలు పెట్టి ముఖ్యమంత్రి గారికి సంతృప్తి పరిచే కార్యక్రమం నడుస్తుంది తప్ప నిజంగా అది ఎలాంటి కార్యక్రమం జరుగుతలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందంటే దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. దాదాపు వాళ్ళ 50% టైం అయిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ పని ఎట్టుందంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే పరిస్థితుల్లో ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు అందరి పరిస్థితి కనపడతా ఉన్నది. మరి పదే ఢిల్లీకి చక్కర్లు కొట్టుకుంటూ ఈరోజు కూడా పోతున్నాడు ముఖ్యమంత్రి గారు. మళ్ళీ 67 సార్లు పోతా ఉన్నాడు. మళ్ళీ కూడా అక్కడ వెళ్ళి తమ మూట అప్పయ్యపనికి తన కుర్చీ కాపుకోవడానికి అదే ప్రయత్నం తప్ప ఇక్కడ స్థానికంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి ఆలోచన లేదు. దాని గురించి ముందు వెళ్ళసుకోవాలన్నటువంటి ఒక ప్రణాళిక లేదు. ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే ఇది ఊళ్ళలో గ్రామాలలో సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు పోయి రిబ్బన్ కట్టడానికి పోతున్నారు. వాళ్ళేమో ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మాకేమో డబ్బులు వస్తాయేమని చెప్పేసి ఇల్లు కట్టుకుంటే ఇందులో మిల్ల పేరు పైసలు వస్తాయేమనుకుంటే ఒక్క రూపాయి వేయట్లేదు. కానీ ప్రజలు సొంతంగా కట్టుకుని ఇళ్ళకి పోయి రిబ్బన్ కట్ చేస్తానికి మాత్రం ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు లైన్ కడుతున్న సంగతి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రజలు పూర్తిగా ముఖ్యమంత్రి గారి నాయకత్వం పట్ల, ఈ ప్రభుత్వం పట్ల పూర్తిగా విశ్వాసం కోల్పోయింది. అందుకే వారి శాసనసభ్యులు కూడా వారికి అంటే మీటింగ్ అటెండ్ అయ్యడానికి మరి సుముఖత వ్యక్తం చేస్తలేరు. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేటువంటి సిపిఐ కూడా ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మాట నిలబెట్టుకోవడంలో మరి వెనుకపోయింది. కాబట్టి మేము కూడా వీళ్ళు ఎంబడి ఉండలేమని చెప్పిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మరి యొక్క ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. మరి రోజు రేపు కూడా తెలుగుగా మనకి లైన్ కడతారు. ఇక 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఎమ్మెల్యేలంతా కూడా అంటే కాంగ్రెస్ పార్టీని వీడి మరి తమ దారి తమ చూసుకుంటాను కూడా చాలామంది నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తమ దారిని వెతుక్కుంటా ఉన్న సంగతిని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదు భవిష్యత్తులో అని చెప్పి తేలిపోయింది. కాబట్టి ఏదో కొన్ని రోజులు అధికారం ఉంటుంది, పనులు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి కనపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఈరోజు ప్రభుత్వము ఉద్యోగస్తుల యొక్క స్టాచ్యుటరీ బెనిఫిట్స్ అంటే వారి యొక్క గ్రాట్యుటీ కానివ్వండి, వారి పిఎఫ్ కానివ్వండి, వారికి చట్టబద్ధంగా రావాల్సినటువంటి నిధులు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికే రిటైర్డ్ అయిన ఉద్యోగులు చాలామంది వారికి రావాల్సినటువంటి అంటే న్యాయపరంగా చట్టపరంగా రావాల్సినటువంటి తమ జమ చేసుకున్నటువంటి నిధులు కూడా రాలేకపోతున్నాయి. వారికి రావాల్సినటువంటి వారి ఫండ్ రాలేకపోతుంది. చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు ఇప్పటికే తమ ప్రాణాలు కోల్పోయినారు.
కాబట్టి దానిపైన ఈరోజు మేము వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. అందరికీ వ్యవసాయానికి మా రైతులకు చరిత్రలో ముందు నుంచి ఇప్పటి వరకు కేవలం ప్రకృతి వైపరీత్యాల వల్ల కష్టాలు ఉండేవి. ఇవాళ క్లాసిఫికేషన్ మారిపోయింది. రైతులకు రెండు కష్టాలు మొదలైనాయి. ఇప్పుడు ఒకప్పుడేమో కేవలం ప్రకృతి కష్టాలు ఉండేవి. ఇవాళ నెంబర్ 1 ప్రభుత్వ వైపరీత్యాలు, నెంబర్ 1. నెంబర్ 2 ప్రకృతి వైపరీత్యాలు అయిపోయినాయి. ప్రతి ఒక్క రైతు ఇన్నేళ్ళు బాధపడి కష్టపడితే కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత గత 9.5 సంవత్సరాల్లో రైతుని రాజు చేయాలి, రైతు మంచిగా కడుపు నిండా తినాలి, రైతు సుఖంగా ఉండాలి, ఒక రైతుకి రైతని చెప్పగానే అమ్మాయిల ఆడవాళ్ళందరూ వచ్చి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఉన్నట్టు టైంలో రైతుల భూముల విలువ పెరిగింది, రైతుల విలువ పెరిగింది. ఇవాళ ఇప్పుడే చెప్పినట్టు నేను ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు అయితే రెండోది ప్రభుత్వ వైపరీత్యాలు. మొక్కజొన్న వచ్చి మార్కెట్లోకి దగ్గర 10-15 రోజులు స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఓపెన్ కాలేదు. రెండోది యాసంగికి రైతు బంధు ఇచ్చిండ్రా, ఇయ్యలేదు. అటు రైతు బంధు లేదు, ఇటు కొనుగోలు కేంద్రాలు లేదు. ఏమవుతోంది ఇవాళ? ఎంఎస్పి ఏమో మొక్కజొన్నలకు 2400 రూపాయలు ఉంది ఎంఎస్పి. కానీ ఈ ప్రభుత్వ వైపరీత్యం వల్ల, ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకపోవడం వల్ల రైతులు బయట మార్కెట్లో 1700 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు. అంటే ఎంత లాసు? దగ్గర 35% లాస్ వస్తూ ఉంది రైతులకు. అంటే 700 రూపాయలు లాస్ పర్ క్వింటాల్. మామూలుగా ఎకరానికి మొక్కజొన్న 30 క్వింటాలు వండుతుంది. 700 రూపాయలు అంటే 21,000. రైతు పెట్టుబడి కూడా వస్తలేదు పాపం. రైతు పెట్టిన పెట్టుబడి కూడా వస్తలేదు. అటు రైతు బంధువు లేదు, ఎక్కడనో అప్పో సప్పో తెచ్చి పెట్టుబడి పెట్టి దిగుబడి వచ్చిన తర్వాత కొనే నాదుడు లేడు. ఇప్పటికన్నా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కరెంటు లేదు సరిగ్గా, మీ పెట్టుబడి లేదు, కొనుగోలు లేదు, మరి ఎట్లా బతకాలి రైతు? అందుకొరకే చెప్తా ఉన్నాం, రైతుకి ఇవాళ కేవలం ప్రకృతి వైపరీత్యం కాదు, మీరు వచ్చిన నుండి కాంగ్రెస్ ప్రభుత్వ వైపరీత్యం కూడా స్టార్ట్ అయింది. దానివల్ల రైతు నష్టపోతూ ఉన్నాడు. ఇప్పటికన్నా అయ్యా వ్యవసాయ శాఖ మంత్రి గారైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు నా రిక్వెస్ట్, ముఖ్యమంత్రి గారికి ఎట్లాగూ ఆయన ఎప్పుడు చెప్తాడు, మేము పటేళ్ళము, మేము వ్యవసాయం చేయలేదు, మేము ఎప్పుడు వ్యవసాయదారులు అందరు మా ఇంటి ముందర చెప్పులు పట్టుకొని నడుచుకుంటూ పోదురు. ఇవన్నీ ఆయనకైతే వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ లేదు. ఆయన కేవలం గొప్ప ఆలోచనలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, ఫ్యూచర్ సిటీలు ఉన్న ప్రజెంట్ని నాశనం పట్టించి ఫ్యూచర్ గురించి ఆలోచించే నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. మీరన్నా సీనియర్ శాసనసభ్యులు, మీరు 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు, మీకు రైతుల కష్టాలు తెలుసు. మళ్ళీ మా తెలంగాణ రైతుల్ని ఆత్మహత్యలకు ఉసిగల్పకండి దయచేసి. ఇప్పటికన్నా స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయండి. ఇప్పటికన్నా కొందరు మంది రైతుల కన్నా లాభం చేయండి అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కనీసం ఆ రైతు బంధన ఇవ్వండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికన్నా ప్రభుత్వం కళ్ళు తెరిచి మొక్కజొన్న రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి గారికి అన్నీ తెలుసు కాబట్టి వారన్నా ఈ కష్టకాలంలో స్పందించాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.